కాకరకాయ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈ మసాలా కాకరకాయ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్కి అయితే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ముందుగా 1/2 kg వరకు కాకరకాయలని తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోని 1 కప్పు ఎండు కొబ్బరి, 1 స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మెత్తని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని నూనెలో వేసి బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్, తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకొని దాంట్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి చివరిగా కొంచెం కొత్తిమీర వేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా కాకరకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ మసాలా కాకరకాయ కర్రీ అనేది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంగీత కిచెన్ మెనూస్.